నిజామాబాద్ జిల్లాకు సంబంధించి తాజా అప్డేట్స్ తెలుసుకుందాం. రవీందర్ చెప్పండి. మొత్తానికి ఇంకా కొన్ని చోట్ల కూడా వేరే ప్రాంతాల్లో కూడా రైతులకు సంబంధించి ఏదైతే ఇబ్బందులు తలెత్తుతున్నాయా, అసలు సకాలంలో పంటలు కొంటున్న పరిస్థితి కనబడుతుందా, లేదా ఇంకా ఏమైనా రైతులు కూడా ఇబ్బందుల పాలవుతున్నారా? ఇవాళ ఎక్కడ చూసినా రైతాంగం తీవ్ర నిరాశ నిలిప్తతో స్పష్టంగా కనబడుతుంది. సీజన్ ప్రారంభమై దాదాపుగా 3 నెలలు గడుస్తుంది. 3 నెలల్లో ఇదే పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా ఒకవేళ ప్రభుత్వం ఇటు ఐకేపీ సెంటర్లు, అదేవిధంగా పిఏసిసి ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు, అదేవిధంగా మార్కెట్కి సంబంధించిన అధికారులతో, అదేవిధంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ 3 నెలల నుంచి ప్రారంభమిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రతినిత్యం ఎక్కడో అక్కడ ఈ విధానంలో ఎలాంటి మార్పు రాలేదు. 3 నెలల నుంచి అదే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం వివరిస్తున్న తీరు పట్ల చిన్న సన్నకారు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతానికి ఎండాకాలం సంబంధించినటువంటి బోనస్తో పాటు రైతు భరోసా ఇప్పటి వరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైతులకు అందించలేదు. 14,636 కోట్ల రూపాయలు ఇవాళకి రైతుల అకౌంట్లో జమ చేయాల్సింది ఉంటుంది ప్రభుత్వం ఏర్పడిన కాడి నుంచి. కానీ ఇవాళ ప్రభుత్వం తప్పించుకుంటుంది. 2 సార్లు రైతు భరోసా, 3 సార్లు సంబంధించినటువంటి రైతు బంధు పూర్తి స్థాయిలో ఎగ్గొట్టింది. ఇవాళ అదే దానికి మళ్ళీ పురుడు పోసుకుంది. స్టార్టింగ్ లేదో అట్టాసంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ముఖ్యంగా ఇటు బాన్సోడా, అదేవిధంగా వర్ని, మోసరా చందూర్ దగ్గర బోనస్ చేసినటువంటి ప్రభుత్వం ఇటు కాన్స్టిట్యున్సీ మారంగానే బోనస్ ఎత్తేసే ప్రయత్నం కొన్ని, అంటే ఒకే కాన్స్టిట్యున్సీలో 2 విధానాలు ప్రారంభిస్తుంది. వాళ్ళు రైతులే, వీళ్ళు రైతులే. మరి పక్కన ఉన్నటువంటి బోధన రైతుల పరిస్థితి ఏంది, ఎగువ ప్రాంతంలో ఉన్న ఎల్లారెడ్డి పరిస్థితి ఏంది, జుక్కల రైతుల పరిస్థితి, ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ రైతుల పరిస్థితి ఏంది అనే విషయం పట్ల ఇప్పటికీ స్పష్టత ప్రభుత్వం దగ్గర లేదు. వారికి వేస్తారెట్లా, వీరికి వేయరెట్లా అనే విషయంలో రైతులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఒకే కారణం చూపెట్టి ఇవాళ రైతులు ఇబ్బంది పెట్టడం సరికాదు. ముఖ్యంగా పంట దిగుబడి గణనీయంగా తగ్గింది. ఈసారి క్రాప్ విపరీతంగా నష్టపోయింది. వేస్తామన్న బోనస్, అదేవిధంగా నష్టపరిహారానికి డబ్బులు ఇవ్వాలి. ముఖ్యంగా ఇవాళ బ్లాక్ మార్కెట్లో ఎరువులు విత్తనాలు కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆ ఎరువులు విత్తనాల కోసం అనేక అప్పులు చేయాల్సిన అవసరాలు ఏర్పడింది. ముఖ్యంగా ఇటు ప్రతి చోట ఇక్కడ ఉన్నటువంటి యంత్రాలు కేవలం చైన్ యంత్రాలతో మాత్రమే కోసారు. టైర్ యంత్రాలు ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే 2 తుఫాన్లు భారీగా వచ్చాయి. ఆ భారీ తుఫాన్లతో ప్రతి పొలంలో కూడా మోకాళ్ళ బంటి నీళ్లు ఉండడం జరిగింది. వరి కోయడానికి నీళ్లు లేకపోతే టైర్ యంత్రాలను వాడాల్సింది ఉంటుంది. అదేవిధంగా వాటర్ని, కోసిన ధాన్యాన్ని కేజ్ బిల్తో ట్రాక్టర్ను జోడించి లిఫ్ట్ చేయాల్సింది ఉంటుంది. ఈ వ్యయ ప్రయాసాలు పెరిగినాయి. కానీ వాళ్ళ ప్రభుత్వం మానవత్వాన్ని మర్చింది. కేవలం ఎన్నికల స్టంట్ కోసమే గేమ్ ప్లే చేసి వాళ్ళ రైతులను ఇబ్బంది పెట్టే ప్రక్రియకు పూరుడు పోసుకుంది. ముఖ్యంగా ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా స్థానికంగా ఉన్న రైతులను కలిసే పరిస్థితిని ఏర్పడలేదు. రైతులను ఒకవేళ కలిస్తే ఖచ్చితంగా నిలదీస్తారు, తరిమి కొడతారనే భయం ఇవాళ కాంగ్రెస్ సంబంధించిన ప్రజాప్రతినిధుల్లో ఈ రోజుకి కూడా ఉంది. ముఖ్యంగా తడిసిన ధాన్యాన్ని, మొలకెత్తిన ధాన్యాన్ని పరిస్థితి ఏందనే విషయం పైన క్వశ్చన్ గా ఉంది. ప్రభుత్వం సకాలంలో ఈ పాటికైనా ఇస్తామన్న మాట నిలబెట్టుకోవాలి. రైతులకు రైతు భరోసాతో పాటు బోనస్ అందిస్తే తప్ప రైతులకు ఉపశమనం కలిగించే అంశం కాదు. సురేష్, థ్యాంక్ యూ రవీందర్, థ్యాంక్ యూ వేణుగోపాల్, థ్యాంక్ యూ రవికాంత్. మొత్తానికి తాజా అప్డేట్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో చూసాం, అలాగే కరీంనగర్ జిల్లాలో చూసాం, ఇటు నిజామాబాద్ జిల్లాలో కూడా చూసాం. రైతులు పడుతున్నటువంటి గోస అంతా ఇంత కాదు. ఏదైతే పంట పండించడం ఒక ఎత్తు అయితే అమ్ముకోవడానికి కూడా మరో ఆవేదన చెందుతున్నటువంటి అంశం. ప్రభుత్వం కొనక చాలా కాలయాపన చేస్తుందని చెప్పేసి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా పంట కొనాలి, అలాగే గిట్టుబాటు ధర ఇవ్వాలి, దళారీ వ్యవస్థను చేయాలని చెప్పేసి రైతులు కోరుతున్నటువంటి అంశం ఇది. ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.